కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తమ కుటుంబానికి చెందిన చెల్లెలేనని, సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని పిలవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. మొదట సోమిరెడ్డి కుటుంబంలో కోడలిగా వెళ్లడం వాస్తవమేనని, ఉన్నది ఉన్నట్టే చెప్పానని ఆయన తెలిపారు. మరోవైపు వేమిరెడ్డి కుటుంబానికి రాజకీయ అవకాశాలు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకాణి చెప్పుకొచ్చారు. సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అని మాట్లాడారు. దానికి ఏదో నా చెల్లెలకి కోపం వచ్చినట్టుంది. మా మేనత్త కోడలు, మా మేనత్త కొడుకు హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నాడు. సోమిరెడ్డి కుటుంబంలో కోడలు నాకు చెల్లెలు వరుస అవుతుంది. నేనేం తప్పు మాట్లాడాను? సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అని మాట్లాడాను. అది తప్పుగా తీసుకున్నారు. ఎలా తప్పు అవుతుంది? మొట్టమొదట మా ఇంటి కోడలుగా వచ్చింది. సోమిరెడ్డి కుటుంబంలో మా మేనత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఏం తప్పు మాట్లాడాను? ఒక్కటి గుర్తుంచుకోండి, రాజకీయాల్లో వచ్చినటువంటి వాడు రాజకీయాల్లో వచ్చిన తర్వాతనే గుండె ధైర్యం ఉంది కాబట్టి విమర్శలు ఎదుర్కోగలిగాం. కాబట్టి నేను గాని ప్రసన్న గాని ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం తప్ప మీరు అంటే మేము భయపడి వెనక్కి తగ్గుతామని అనుకుంటే అది కాదనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. భయపడం, దేనికి భయపడం? మనం చెప్తున్నాం, ప్రాణాలకు కూడా భయపడం. మీరు మాకు దాడులు చేస్తాం, మీరు ఏదైనా మీటింగ్ పెడితే మా మనుషులు పంపిస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని అవమానపరుస్తామంటే అవమానాలు కాదు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, ప్రాణాలకు తెగించి పోరాడతాం తప్ప ఏ రోజు కూడా మాకు ప్రాణ భయం అనేటువంటిది కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.